హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. నేను ఇది వచ్చేసి మైదా పిండి, ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి తీసుకున్నా అండి. దాంట్లో కొద్దిగా సాల్ట్. నేను చేయబోయే రెసిపీ ఇది వచ్చేసి రవ్వ పోలేలు అనమాట. అంటే అందరూ భక్షాలు పోలేలు అంటారు కదా, మా సైడ్ పోలేలు అంటాం మేము. చాలా మటుకు భక్షాలు అని కూడా అంటారు. సో పప్పుతో అయితే కామన్ అని నేను ఇంట్లో రవ్వతో చేస్తామన్నమాట. ఇది ఒకసారి మీతో షేర్ చేస్తున్నామని చూపిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసాను, నేను వేసి కలుపుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూపిస్తాను, మీరు నా స్టైల్లో చూపిస్తాను. మీకు కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను. ఇది ఏంటంటే నేను కెమెరా ఒక చేతిలో పట్టుకున్నాను, ఒక చేతితో చేస్తున్నాను, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. స్టాండ్ పాడైంది నాది, అందుకనే. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే పల్చగా కలుపుకోవాలి. ఈజీగా స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ విధంగా కలుపుకోవాలి మనము. మెత్తగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం పిండి తడుపుకుంటే ఏంటంటే పిండి కొంచెం సేపు రెస్ట్ అవుతుంది. ఆ లోపు మనం స్టఫింగ్ మిశ్రమం తయారు చేసుకోవచ్చు. రవ్వ చూడండి, ఈ విధంగా మొత్తం చేసుకొని చాలా మెత్తగా ఉందన్నమాట. చేద్దాం, దీనికి ఆయిల్ కొంచెం బాగా అప్లై చేసేసి రెస్ట్ ఇద్దాం. దీనికి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇది చేయడం రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా చూపిస్తాను మీకు. మీరు ఇలా కొద్దిసేపు మనం రెస్ట్ చేస్తున్నాం కదా, మైదా పిండి వద్దనుకుంటే ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఉంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇలా నేను ఒక బౌల్లో ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అండి. ఉప్మా రవ్వని మనం పెనం పెట్టి వేయించుకోవచ్చు. కొందరేమో అలాగే వేసేస్తారు, వేయించకుండానే. నేను వేయించుతాను, వేయించితే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా రవ్వని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సువాసన అండ్ కలర్ చేంజ్ అవుతుంది, మీకు అది ఇండికేషన్ అనమాట. మామూలుగా హల్వా చేసుకుంటే మనం రవ్వ ఉండేటట్టు చేసుకుంటాం కదండి. దీనికి వచ్చేసి స్టఫింగ్ కోసం చేస్తున్నాం కదా భక్షాల్లో. ఇది కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోవాలంటే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి. పల్చగా ఉంటే ముద్ద చేసుకోవడానికి ఈజీ ఉండేటట్టు ఉండాలి. కొంచెం నెయ్యి కూడా బాగా వేస్తే అంటుకోకుండా ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నెయ్యి వేసి వేయించుకోవాలండి. ఇలా సువాసన బాగా వస్తుంది, తొందరగా వేగుతుంది. స్పూన్ వేసి మళ్ళీ వేయిస్తున్నాను నేను. ఎక్కువ నెయ్యి ఉంటే టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్, అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీ షుగర్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మిల్క్ వేస్తే మోర్ టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్. చూడండి, రవ్వ ఆల్మోస్ట్ కలర్ బాగా వచ్చింది, చేంజ్ అయిపోయింది కలర్ అంతా. ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేస్తే మోర్ టేస్ట్ యాడ్ అవుతుంది. యాక్చువల్లీ మీరు కావాలంటే మొత్తం ఒక కటోర తీసుకున్నాక కటోరతోటి ఒక గ్లాస్, నేను ఒక కటోర వచ్చేసి పాలు, 2 కటోరలు నీళ్ళు వేసాను. మీరు కావాలనుకుంటే మొత్తం నీళ్ళు వేయచ్చు, మొత్తం పాలు వేయచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇదేంటంటే హల్వా టేస్ట్ అయితే పూర్ణం లోపల టేస్ట్గా ఉంటే తినేటప్పుడు భక్షాలు కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఇలా యాడ్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయింది. ఒక 5 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంది చూడండి, మీరు వీడియోలో చూసినట్టు. ఒక 5 మినిట్స్ వదిలేసారనుకోండి, అది గట్టి పడుతుంది అనమాట. మనము చేసేటప్పుడు అంటుకోకుండా వస్తుంది. మెత్తగా ఉందనుకోండి చేతిలోకి అంటుకుంటుంది. అందుకే ఈ విధంగా ఒక 5 మినిట్స్ వదిలేయాలి మనము. దాని తర్వాత రెడీ అయిపోతుంది. ఇది చూడండి, రెడీ అయిపోయింది. దీన్ని ఫ్యాన్కి ఆరబెట్టాలి మనం. చల్లగా చేసుకున్నాక మనము చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఆల్రెడీ చల్లగా అయిందని ముద్దలు కట్టుకోవాలన్నమాట. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత సైజులో ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనం చేసడానికి ఈజీ అవుతుందన్నమాట. సో ఈ ప్రకారం చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి, భక్షాలు ఈజీగా చేసుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిందే, కాకపోతే చూడండి మన చేతిలో కూడా ఏం అంటుకోవట్లేదు అనమాట. అంత మంచిగా వస్తుంది నెయ్యి వేయడం వల్ల. సో ఇప్పుడు మీకు తెలిసిన విధానమే, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే ఈజీగా మనకి మూవ్ అవుతుంది అనమాట. చేయితో కానీ చేసుకోవచ్చు, కోలతోనైనా చేసుకోవచ్చు. నేను ఏంటంటే పైన కింద 2 కవర్లు పెట్టి చేస్తాను అనమాట. తెలియని వాళ్ళ కోసం, మొదటిసారి చేసే వాళ్ళ కోసం ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి అని చెప్తున్నానండి. పిండి చూడండి ఎంత మెత్తగా అయింది. ఇలా మెత్తగా ఉంటేనే తొందరగా మనం చేతితో ఇలా అనగానే కదులుతుంది అనమాట. ఇలా బాల్స్ చేసుకొని అందులో పూర్ణం పెట్టుకోవాలి. ఇలా ఒక కవర్ తీసుకోవాలండి, ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే అప్లై చేస్తున్నాను.
అప్లై చేసి కవర్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఒకటి కింద వేసుకోండి. చేశాక దానిపైన కూడా ఒకటేసి ప్రెస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. పిండి చూసారు కదా మెత్తగా అయింది. ఇలా తీసుకోవచ్చు అనమాట. మీరు పిండి ఇలా మెత్తగా ఉండడం వల్ల మీరు ఎలా అంటే అలా జరుగుతూ ఉంటుంది పిండి. చాలా బాగా వస్తుంది. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ముద్దగా తీసుకొని మనం ఆల్రెడీ రవ్వ ముద్ద చేసాం కదా, దీన్ని కొంచెం వెడల్పుగా చేసి దాంట్లో పెట్టాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. యాక్చువల్లీ నేను 2 చేతులతో చేయాలి కాబట్టి స్టాండ్ లేదు, కెమెరా అలా సెట్ చేశాను. ప్రెస్ చేసుకోవాలి మనము. లేదంటే నేను ఇంకొక పేపర్ పెడతాను దీనిపైన. ఆయిల్ అప్లై చేసుకుంటాను కూడా. ఇలా జెంటిల్గా మనం పూర్ణ మొత్తం జెంటిల్గా ప్రెస్ చేయండి ఫస్ట్. ఇది చేయడం రాని వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది అన్నమాట. నేను అందుకని పిండి మెత్తగా చూపించాను మీకు. ఇది ఎలా అంటే అలా వెళ్తుంది. ఇది మనం పెట్టుకున్నాం కదా, మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎలా స్ప్రెడ్ చేస్తే అలా స్ప్రెడ్ అవుతుంది మనకి. మాదిరిగా అయింది. దీన్ని ఇప్పుడు కాల్చుకుందాం మనం. ఈ విధంగా ఒకటొకటి చేసుకొని కాల్చుకోవాలి. కావాలంటే నూనెతో కాల్చుకోవచ్చు, నెయ్యితో కాల్చుకోవచ్చు, ఎటగానే కాల్చుకోవచ్చు. మనం ఆల్రెడీ హీట్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను దాంట్లో. చూడండి మనం అలుస్తున్నాం కదా, ఇలా నెయ్యి వేసుకోవాలి సైడ్. చూసారండి ఎలా పొంగుతుందో? చూడండి ఇదో భలే పొంగింది. చూసారా మీరు? ఇగో వావ్, చూడండి ఎలా పొంగుతూ వచ్చిందో. సూపర్గా ఉంటుందండి. చూడండి, ఎక్కువ పప్పు పూలలే చేస్తారు, కొద్దిమంది మాత్రమే ఈ భక్షాలు చేసుకుంటారు. ఇవి కొందరైతే మనం మామూలుగా శనగపప్పుతో ఎక్కువ మంది చేస్తారు, 80%. ఒక 20% మెంబర్స్ అయితే కందిపప్పుతో కూడా చేస్తారు. సేమ్ ప్రాసెస్, కందిపప్పుతో కూడా చేస్తారు. చూడండి ఇలా చేసుకున్నాం కదా, ఇది అన్నమాట. చూడండి ఇంకోటి చూడండి, ఇంకోటి కూడా భలే పొంగుతుంది. చూసారా? తింటే మాత్రం కమ్మకమ్మగా రవ్వతో సూపర్గా ఉంటుంది భక్షాలు. చూడండి భక్షాలు సూపర్గా వచ్చాయి. నేతితో కాల్చుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఇది చూడండి, మరీ మందంగా ఉండకుండా మరీ సన్నగా ఉండకుండా ఎవరైనా న్యూ బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే విధంగా చూపించానండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.